సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సో దట్ నే వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, కంటెంట్ వస్తుంది, ఇంకేంటి సబ్స్క్రైబ్ చేసుకోవడం అనో మరి ఏమో కానీ తెలియదు, కానీ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరైతే చేసుకోండి, మీకోసం మంచి మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు తెస్తాను. ఓకే, సో నెక్స్ట్ మన పేరు మీద స్కామ్ అవుతుందండి. టెలిగ్రామ్ లో కానీ, వాట్సాప్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, లింక్డ్ఇన్ లో కానీ, ఎక్కడి నుంచైనా మీకు కాల్స్ వచ్చి తెలుగు ట్రేడర్ ఆర్యన్ ఉంటే దయచేసి నమ్మొద్దు, అవన్నీ స్కామ్. ఓకే, సో మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబరు 700-700-145-6759. ఇది ఒక్క నెంబరే, మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ ఇది ఒకటే. మీరు ఏది ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు దొరుకుతుంది తప్ప మీకు ఎవరు డబ్బులు అడగరు. డబ్బులు ఎవరైనా అడిగారంటే నా పేరు చెప్పేది అంతా స్కామ్. ఓకేనా, సో అది కొద్దిగా మీరు జాగ్రత్త పడండి. నెక్స్ట్, నేను టెలిగ్రామ్ లో క్లియర్ కట్ గా ఒక విషయం చెప్పాను, నిన్న యూట్యూబ్ లో కూడా చెప్పాను. ఏంటది? నిన్న వీడియో ఇది చూడండి, మార్కెట్ అనాలిసిస్. ఈ రోజు మార్కెట్ ని చూసి డోంట్ స్టార్ట్ బీటీఎస్టీ. ఈ రోజు మార్కెట్ కండిషన్ చూసి రేపు బీటీఎస్టీ స్టార్ట్ చేయొద్దు. నాకు నిన్నే తెలుసు ఇలాంటిది ఏదో జరిగిద్దని. డోంట్ స్టార్ట్ బీటీఎస్టీ. ఒక రోజు మీరు చూసి పెద్ద గ్యాప్ అప్లు చూసి డోంట్ స్టార్ట్ బీటీఎస్టీ. దిస్ ఈజ్ బిగ్గెస్ట్ గ్యాప్ అప్. ఓకే, ఒక గ్రూప్ లో అంటే పుట్ సైడ్ అంటే కాల్ సైడ్ ప్రీమియం హెవీగా ఉండాలి. ఈ పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ చేసి పుట్ సైడ్ ప్రీమియం అడ్జస్ట్మెంట్లు చేశారు తప్ప దాని మీద సీరియస్ గా తీసుకోకండి. దాన్ని చూసి కాల్ హోల్డ్ చేసి నెక్స్ట్ డే కూడా అదే అవుద్ది, ఇంకా డబ్బులు వస్తాయి. ఏమైంది ఈరోజు? ఏదో చూసారుగా. ఫస్ట్ థింగ్, ఈ రోజు మార్కెట్ పడడానికి ఒకే ఒక రీజన్ ఉంది, అది నేను ప్రాపర్ గా చెప్తాను చూడండి. అంటే మార్కెట్ ప్రీవియస్ డే గ్యాప్ అప్ అవ్వడానికి, ఎందుకు ఇంత పెద్ద గ్యాప్ అప్ అయి మార్కెట్ పైకి వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది, ఈ రోజు మార్కెట్ పడడానికి ఒక రీజన్ ఉంది. సింపుల్. ఫస్ట్ థింగ్, మార్కెట్ లో ఇంత పెద్ద గ్యాప్ అప్ అవ్వడానికి కారణం అంటే ఎలక్షన్ రిజల్ట్ కన్నా ముందు ప్రీ ఎలక్షన్ రిజల్ట్స్ అని వచ్చాయి కదా. సో ఆ రిజల్ట్ లో ఏమొచ్చింది? నార్మల్ గా ఎలక్షన్ రిజల్ట్స్ కన్నా ముందు నార్మల్ గా ఏమన్నారు? టాక్ ఏముంది? 400+ సీట్స్, 400 దగ్గర సీట్లు బీజేపీ, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో బీజేపీ, అది ఆల్మోస్ట్ అది అలాగే కంటిన్యూ అవుతుంది, 400 సీట్స్ దగ్గర కొడతాది అన్నది ఎక్స్పెక్టేషన్స్. ఏంటి అది? ఎక్స్పెక్టేషన్. ఇంచుమించు పోలింగ్ ఏదైతే ప్రీ పోలింగ్ ఉంటుందో, ప్రీ పోలింగ్ లో కూడా టాక్ ఏమొచ్చింది? ఆల్మోస్ట్ 380, 350 అబోవ్, నియర్ టు 400 దగ్గర పోలింగ్ వస్తుంది అని పోస్ట్ పోలింగ్ అది వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ లో ఏం చేశారు? హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ చేశారు ఆ రోజు. బట్ ఈ రోజు రియాలిటీకి ఏమైంది? ఆల్మోస్ట్ 290 దగ్గర, 300 దగ్గరకే వచ్చింది అంతే. 350 కూడా దాటలేదు. 300 దగ్గర అంటే ఆల్మోస్ట్ బీజేపీ గెలిచింది, బట్ 300 దగ్గర అనుకున్నంత పోలింగ్ రాలేదు. అప్పుడు ఏం జరిగింది? మార్కెట్ లో షార్ట్ కవరింగ్ అవడం స్టార్ట్ అయింది. ఎవరైతే ఈ కింద నుంచి హోల్డ్ చేశారో పొజిషన్స్, మార్నింగ్ ఫస్ట్ గ్యాప్ డౌన్ అవ్వగానే నేను చెప్పాను, ఏమని చెప్పాను? గ్యాప్ డౌన్ అవ్వగానే ఇక్కడ సి సైడ్ ఉన్న వాళ్ళ పొజిషన్స్ అన్ని ఎగ్జిట్ అవుతాయి. ఎగ్జిట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే న్యూస్ లో కూడా అనుకున్నంత పోలింగ్ రాలేదో, ఇంకా మార్కెట్ లో ఏమైంది? షార్ట్ బిల్డప్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ వీళ్ళందరూ ఇరికించారు. చాలా మంది నార్మల్ గా ఎలక్షన్ టైంలో ఇప్పుడు మార్కెట్ సేమ్ పార్టీ గెలిస్తే ఏమనుకుంటది? మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటారు. అది అందరూ అనుకుంటారు, అందరూ అదే చెప్తారు, మార్కెట్ మంచి ర్యాలీ ఇస్తుంది అప్ సైడ్ అని. ఇలాంటిది ఏదో అయితే నేనైతే నా మైండ్ లో రెండే ఉండాలి. ఒకటి వాల్టైల్, హెవీ వాల్టైల్ అవుతుంది, లేదు అంటే మార్కెట్ అందరినీ ట్రాప్ చేసేస్తుంది. ఈరోజు అందరినీ ట్రాప్ చేసి పైన కిందకు వచ్చి ఏదో ఒక డైరెక్షన్ లో వెళ్ళిపోద్ది అనుకున్నా. బట్ మోస్ట్లీ పైకి వెళ్తుంది అంటే నాకు ఓన్లీ 50% మాత్రమే, అంటే వెళ్తే వెళ్ళొచ్చు అన్న ఆలోచన ఉండాలి తప్ప కన్ఫర్మ్ గా పైకి వెళ్తుందని అయితే లేదు నాకు. మార్నింగ్ నుంచే లేదు. మార్నింగ్ ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో, సరే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా, తిరిగి ఏమైనా పైకి వెళ్ళే ఛాన్స్ ఉందేమో అని చూసా. ఎప్పుడైతే ఇంత పెద్ద క్యాండిల్ వచ్చిందో, ఒక క్యాండిల్ మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైతే చాలా పెద్దది వచ్చిందో, ఇంత పెద్దది, అప్పుడు నాకు అర్థమైపోయింది సినారియో. ఓహో, ఇది ఇంకా కొద్ది మార్కెట్ తేడాగా ఉందని. ఆల్మోస్ట్ ఫిన్ నిఫ్టీ చూస్తే 823 పాయింట్స్ ఏదైతే గ్యాప్ నిన్న క్రియేట్ చేసిందో, ఆ గ్యాప్ ఒక్క సింగిల్ షాట్ లో ఒక క్యాండిల్ కవర్ చేసిందండి. బాగా వినండి, ఇది యూజువల్లీ గ్యాప్లు కవర్ చేయడానికి 1 వీక్ లేదా ఒక 3 days పడుతుంది. అలాంటిది ఒక సింగిల్ క్యాండిల్ కవర్ చేసింది. సింగిల్ క్యాండిల్, అప్పుడే నేను అన్నాను సింగిల్ క్యాండిల్ కవర్ చేస్తుంది, చాలా వాలటైల్ అవుతుంది మార్కెట్. ప్రీమియంలు ఎలా పెరుగుతున్నాయి తెలుసా? జస్ట్ మళ్ళీ మార్కెట్ కొంత పైకి వెళ్ళింది, మళ్ళీ షార్ప్ గా పడ్డం. ఇది ఈ పడ్డానికి కారణం
ఓన్లీ రిజల్ట్ మాత్రమే, అనుకున్నంత పోలింగ్ రాలేదు. నెక్స్ట్ షార్ట్ బిల్డప్, హెవీ షార్ట్ బిల్డప్ అయింది, అంటే హెవీగా సెల్ చేశారు. ఇప్పుడు ఎంత బాగా ట్రాప్ చేశారంటే రిటైల్ ట్రేడర్ని, ముందు రోజు మంచి గ్యాప్ అప్ ఓపెన్ చేశారు. బాగా వినండి, ఇదే ట్రాప్. ముందు రోజు మంచి గ్యాప్ అప్ ఓపెన్ చేశారు. బోల్డ్ మంది బీటీఎస్టీలు పట్టుకుని కూర్చుంటారు. తెలియని వాళ్ళందరూ బీటీఎస్టీలు పట్టుకుని కూర్చుంటారు. గ్యాప్ డౌన్ ఓపెన్ చేశారు. అందులో బీటీఎస్టీలు పట్టుకుని కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంది ఏమనుకుంటారు, కొద్ది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా, తిరుగుతుంది, అలాగే తిరుగుతుంది అనుకుంటారు. సో కొంతసేపు వాళ్ళకి మార్కెట్ మీద పూర్తి నాలెడ్జ్ ఉండదు. ఇంత పెద్ద క్యాండిల్ వస్తున్నా చూస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ 800 పాయింట్స్. ఎప్పుడైతే మార్కెట్ నీకు 200 పాయింట్స్ దాటి క్యాండిల్ పెరుగుతుందో అప్పుడే ఎగ్జిట్ చేసేయాలి నీ బీటీఎస్టీ పొజిషన్. వేస్ట్ ఇంకా పట్టుకొని. మెయిన్ బీటీఎస్టీ తీసుకోవడమే రాంగ్ డైరెక్షన్ ఇలాంటి టైంలో. సో ఏమైంది, అక్కడ నుంచి మార్కెట్ షార్ప్ గా పడింది. సరే ఈ క్యాండిల్ పడింది, బాగానే ఉంది. ఇక్కడ నుంచి 2 క్యాండిల్స్ పైకి వచ్చింది. ఎప్పుడైతే దీని లో బ్రేక్ అయిందో ఇంకా అప్పుడైనా నువ్వు ఎగ్జిట్ చేయాలి పొజిషన్స్, కాల్ సైడ్ పొజిషన్స్. ఇక్కడ నుంచి మార్కెట్ ఎవరైతే కాల్ సైడ్ ఉన్నారో వాళ్ళందరూ ఎగ్జిట్ పరిగెట్టడం మొదలెట్టారు. అందరూ పరిగెట్టడం వల్ల షార్ప్ ఫాల్ అయితే వచ్చింది మార్కెట్ లో షార్ప్ ఫాల్ అవడానికి ఇదే రీజన్. ఓకే, ఇప్పుడు రేపు ఏంటన్నా, ఏం ట్రేడ్ చేస్తావు? ఏం ట్రేడ్ కాదు, ఒక మాట. ఫస్ట్ థింగ్, మార్కెట్ ఒకసారి చూడండి. ఎప్పుడు ఇంత పెద్ద మూమెంటం 4,500 పాయింట్స్ ఎప్పుడు మార్కెట్ ట్రావెల్ చేయలేదు. ఇందులో మీరు 1000 పాయింట్స్ పట్టుకుంటే గొప్ప అని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రీమియంలు ఎలా పెరిగాయి అంటే ఒక దారుణంగా పెరిగాయి. సో 4,500 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్, నాకు తెలిసి ఇది ఆల్ టైమ్ పెద్ద క్యాండిల్ ఇది. ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో, అంటే నా ఈ 4-5 years ఎక్స్పీరియన్స్ లో నేను ఇంత పెద్ద క్యాండిల్ ఇదే చూడడం. మీ ప్రీవియస్ మీరు చూడండి, ఒక క్యాండిల్, ఈ ఒక్క క్యాండిల్ లెంత్ స్టార్టింగ్ నుంచి ఈ క్యాండిల్ తోలికి లెంత్ ఇక్కడ నుంచి ఈ లో వరకు పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఎన్ని డేస్ తాలూకా వాల్యూమ్ తిన్నదో చూడండి. ఆల్మోస్ట్ 3 to 4 months, 5 months 24 Jan, Feb, March, April, May ఈ అన్ని తాలూకా ఇది ఇంత పెద్ద జోన్ తాలూకా ఒకే ఒక క్యాండిల్ అండి. 4,000 పాయింట్స్ ఇంత ట్రావెల్ చేసామా అంటే చెప్తున్నాను. మార్కెట్ ఇలాంటివే జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ ఎక్స్పెక్టేషన్, లైక్ మార్కెట్ ఈరోజు ఏదో చేసేస్తుంది అన్నది తప్పు. ఎప్పుడు చూసామంటే కోవిడ్ టైంలో నేను చూసాను అలాంటి పెద్ద పెద్ద క్యాండిల్స్. కోవిడ్ టైంలో చూసాను అప్పుడు కూడా మంచి డీసెంట్ అమౌంట్ ఆఫ్ క్యాండిల్సే. బట్ కోవిడ్ టైంలో ఒక గ్రీన్ క్యాండిల్ చూడండి, ఇది ఇక్కడ నుంచి కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ చూస్తే 4,000 పాయింట్స్ గ్రీన్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్. అని కోవిడ్ టైంలో చూసా, మీద ఫ్రాంక్ గా చెప్పాలంటే అప్పుడే చూసాను. మళ్ళీ దాని తర్వాత మరి ఇంకెప్పుడు లేవు అలాంటి క్యాండిల్స్, రాలేదు. మధ్యలో ఇది ఒకసారి వచ్చింది అంతే. మీరు ఇది చూస్తే ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్, 2,300 పాయింట్స్, అంతేగాని ఇంకెక్కడ మీకు పెద్ద క్యాండిల్స్ ఎక్కడా కనబడు. ఈ రోజు వచ్చింది చూసారా, ఇది చాలా పెద్దది. సో ఇక్కడ ఇదంతా బాగానే ఉందన్న, ఇంతవరకు మాకు అర్థమైంది, మీరు చెప్పారు, విన్న వాళ్ళు విన్నారు. ఈవెన్ నేను మా టీమ్ లో కూడా చెప్పాను, ట్రేడ్ చేయొద్దు ఈ రోజు, వదిలేసేయండి, ఎందుకు అనవసరం రిస్క్. ఈ రోజు ఏమవుతుంది తెలుసా, మీరు కాల్ ఆప్షన్ బై చేయాలనుకుంటారు, కాల్ ఆప్షన్ బై చేస్తారు. ప్రీమియంలు చాలా స్పీడ్ పెరుగుతుంది. అంటే ప్రీమియం ఎలా పెరిగిందంటే ఈ రోజు లిటరలీ నేను కళ్ళతో చూసా, స్కాల్ప్ చేద్దామని ట్రై చేశా కాల్ సైడ్, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ అలా టర్న్ అవుతుంటే అక్కడ సి సైడ్ స్కాల్ప్ చేద్దామని చూస్తే 370 దగ్గర నేను బై చేశాను. 371 దగ్గర బై చేశాను. 380కి వెళ్ళింది, 10 పాయింట్స్ పెరిగింది. నేను ఇంకొక 5 పాయింట్స్ అనేది 385, 390కి వెళ్తే ఎగ్జిట్ అయిపోదామని చూశాను. 370 నుంచి ఒక్క సెకండ్ లో 320కి పడింది. ఒక్క సెకండ్ లో బాగా వినండి, 320కి వచ్చి మళ్ళీ 320 నుంచి మళ్ళీ ఒక సెకండ్ లో 380కి వచ్చింది. ప్రీమియం అర్థమవుతుందా ఎంత ఫాస్ట్ గా మూమెంటం అయిందో? 70 నుంచి 20 రూపీస్ ఏంటండి బాబు, అది ప్రీమియం మూమెంటం. ఒక్క సెకండ్ లో 20కి వచ్చి మళ్ళీ 70కి వెళ్ళిందంటే ప్రీమియం అంత స్పీడ్ గా స్పైక్ అయ్యింది. అప్పుడు నేను జస్ట్ అలా ప్రాఫిట్ రాగానే వెంటనే ఎగ్జిట్ చేసి సిస్టమ్ క్లోజ్ చేసి వెళ్ళి పడుకున్నా. ఎందుకు అనుకున్నారు, ఇలాంటి మార్కెట్ లో ఆల్రెడీ బడ్జెట్ రోజు ఎలాగయ్యి ఇరుక్కుపోయాం, మంచి డబ్బులు పోయారు రోజు అందరివి. సో ఇలాంటి న్యూస్లు ఉన్నప్పుడు ఇలాంటివి అంటే పబ్లిక్ ఓవర్ గా ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మనం తగ్గించేసాలి ఇంట్రెస్ట్, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా, అంతే. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. రేపు బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పనిచేయదని క్లియర్ చెప్పాను. ఎందుకు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పనిచేయదని చెప్పాను టెలిగ్రామ్ లో మీకు చూపిస్తాను చూడండి. ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ఫిన్ నిఫ్టీ. ఓకే, మార్నింగ్ నుంచి ఒకసారి ఫుల్ మార్నింగ్ బ్యాక్ తీసేసండి. ఇప్పుడు డే మార్నింగ్ స్టార్ట్ అయింది. మార్నింగ్ స్టార్ట్ అవగానే ఎవరున్నారు చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ లో, పుట్ సైడ్ ఉంది. పుట్ సైడ్ అంటే ఏంటి, మార్కెట్ పైకి వెళ్ళాలి. బట్ మార్కెట్ ఏమైంది, పైకి వెళ్ళిందా చూడండి. కాల్ సైడ్ ఎక్కడ పొజిషన్స్ లేవు మీకు, అన్ని ఏం పుట్ సైడ్ పొజిషన్స్ కనబడుతున్నాయి.
ఎప్పుడు కాల్ సైడ్ పొజిషన్స్ వచ్చే 1 గంట 2 అప్పుడు కాల్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ అవడం స్టార్ట్ అయ్యాయి. ఇగో చూసారా, అంత దారుణం. అదే చెప్పా, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పనిచేయదు ఈ రోజు అని కూడా చెప్పాను. అదనమాట. సో రేపు పరిస్థితి చూద్దాం బ్యాంక్ నిఫ్టీది. నేనేమంటానంటే రేపు ఎల్లుండి కూడా ఆగిపోండి ఈ వారం అంటే లైక్ డేట్ ఎంత, రేపు ఎల్లుండు, రేపు ఏం రోజు, రేపు వెడ్నెస్డే థర్స్డే ఆగిపోతే ఫ్రైడే నార్మల్ గా ఎలాగ ప్రీమియం అడ్జస్ట్మెంట్లు చేస్తారు. ఈ వీక్ అంతా కాల్ సైడ్ పుట్ సైడ్ ప్రీమియం ఏదైతే పెరిగిపోయిందో అడ్జస్ట్మెంట్లు చేస్తారు. సాటర్డే సండే 8, 9వ తారీఖు వదిలేసండి. 10వ తారీఖు సోమవారం పడుతుంది. 10వ తారీఖు నుంచి మళ్ళీ మీరు ప్రాపర్ గా ట్రేడ్ చేసుకోండి. ఇది మా టీం కి సండే క్లాస్ లో కూడా చెప్పాను. మా టీం వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అవును సార్ అని. నెక్స్ట్ ఈ రోజు ఎవరెవరైతే బాగా ఇరుక్కుపోయారో, ఎవరెవరైతే మార్కెట్ లో షాక్ అయ్యారో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. సో 10వ తారీఖు నుంచి మీరు పద్ధతిగా ట్రేడ్ చేసుకోండి. ఈ వారం రోజులు వదిలేసేయండి మార్కెట్. నేను చెప్పేది వినండి. ఓకే, ఊరకనే చెప్పం కదండి, ఎంతో కొంత నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కదా నేను మాట అంటాను. అది సో ఎందుకంటే ఈ వీక్ లో ఇంకా చాలా చాలా అంటే పొజిషన్స్ చాలా మారాల్సినవి ఉన్నాయి. బిగ్ ప్లేయర్ తో వాళ్ళ క్వాంటిటీ గట్రా మారాలి. అంతా 10వ తారీఖు కల్లా సెటరేట్ అయిపోద్ది. అప్పటి నుంచి మీరు నిదానం చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ పొజిషన్స్ చూస్తే ఇక్కడ 47,000 దగ్గర ఏముంది, సపోర్ట్ ఉంది 46,000. నెక్స్ట్ 47,000 అంటే ఇది. ఓకే, 47,000 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. దీన్ని క్లౌన్ చేస్తుంది. ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది 46,000 దగ్గర కూడా. ఇగో 46,500 ధర, 46,500 ధర పెద్దది అనేది 46,000 దగ్గర ఉంది. 46,500 ఏం లేదు. 47,000 ధర ఒక సపోర్ట్ ఉంది. మళ్ళీ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి అన్న అంటే ఇగో ఇక్కడ ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ చూడండి, అన్వైండింగ్ జరిగింది. సో 48,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. అంటే 48,000 అంటే ఈ లెవెల్ దగ్గర, ఇదే లెవెల్. ఇగో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది ఈ లెవెల్ దగ్గర. సో నా వరకు నాకు అడిగితే రేపు ఏంటి పరిస్థితి అన్న అంటే ఇట్ ఈస్ ఎ జోన్ బౌండ్ మార్కెట్ ఆర్ వాల్టైల్ మార్కెట్ అండి. ఎందుకన్నా అంత పర్ఫెక్ట్ చెప్పేసి అంటే అంత క్లారిటీగా ఎలా చెప్తున్నాం అంటే ఆల్రెడీ మొన్న మార్కెట్ ఇంత పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ రోజు 4,000 పాయింట్లు ట్రావెల్ చేసింది. ఇంకా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్ లో? ఇంకా రేపు ఒక మూమెంటం, ఎల్లుండి ఒక మూమెంటం రావు, సైడ్ వేస్ మార్కెట్లు వస్తాయి. ఈ వాలిటిలిటీ ఇప్పుడు జోన్ క్రియేట్ చేసింది మార్కెట్. ఏమైపోయింది సింపుల్ గా, బ్యాంక్ నిఫ్టీ 48,000 ఇది ఒక రౌండ్ లెవెల్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, కింద 46,000. ఓకే, ఇది ఒక రౌండ్ లెవెల్, ఇది ఒక సపోర్ట్. అంతే, మార్కెటింగ్ ఈ రేంజ్ లో ఉంటది. ఈ రేంజ్ పైకి వెళ్తే మీరు అప్పుడు ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి. ఈ రేంజ్ కిందకి వెళ్తే అప్పుడు ఒక మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేయండి. బట్ నా వరకు నా వ్యూ క్లియర్, మార్కెట్ రేంజ్ లో ఉంటది. సో నేనైతే పైన కింద సెల్ చేసి కూర్చుంటా, లేదంటే నా సెల్లింగ్ ఆల్గోస్ రన్ చేసుకుంటా. మాన్యువల్ గా అయితే అదే పరిస్థితి. సో సింపుల్, మార్కెట్ ఈజ్ ఇన్ రేంజ్. నేనైతే అంత క్లియర్ చెప్పా. బయింగ్ సైడ్ ఎవరికి ట్రేడ్ 10వ తారీఖు వచ్చే వరకు నేను బయింగ్ సైడ్ ఎప్పుడు మీకు చెప్పను. ఇంకా ఈ వారం బయింగ్ సైడ్ దీని పైకి వెళ్తే బై చేయడానికి చెప్పను, ఎందుకంటే వెయిట్ చేయండి. పద్ధతి అదే బెటర్. నెక్స్ట్ నిఫ్టీ 50 కూడా రండి. నార్మల్ నిఫ్టీ 50 ఒక వీక్ అంతటికి 1000 పాయింట్స్ ట్రావెల్ చేస్తారు నిఫ్టీ 50 వీక్ అంతటికి. సో ఈ రోజు చూస్తే ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ ఒక్క రోజు. నార్మల్ గా ఒక వీక్ ట్రావెల్ చేస్తుంది నిఫ్టీ 50. ఎంత ట్రావెల్ చేస్తుంది? 1000 ఇట్లా. ఇది ఒక వీక్లీ క్యాండిల్. నార్మల్ గా ఒక వీక్ ఎంత ట్రావెల్ చేయాలంటే నిఫ్టీ 50 ఇగో 600 పాయింట్స్. నార్మల్ ఎప్పుడు అంతే, నిఫ్టీ 600, 700, ఒక మోస్ట్లీ అయితే 1000 పాయింట్స్ దగ్గర ఒక వీక్లీ గట్టి కొడితే 1000 పాయింట్స్. అలాంటిది 2000 పాయింట్స్ ట్రావెల్ చేసింది నిఫ్టీ 50. సో ఇది ఆషామాషి డే కాదు ఈరోజు. అందుకు నిఫ్టీ 50లో కూడా కొద్దిగా నాకు తెలిసి నేను ఒక మాట చెప్తాను ఆగండి. నిఫ్టీ 50లో కూడా ఏమున్నారు, నిఫ్టీ 50లో 22,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. మీకు కనబడుతుందో లేదో తెలియదు. 21, 22 అంటే ఈ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, 22,000 దగ్గర ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సపోర్ట్ ఇక్కడ చూస్తే 21,000 దగ్గర ఉంది, 21,500 దగ్గర ఉంది. ప్రజెంట్ 21,500 వేసుకోండి. మేము ఇక్కడ వేసుకుంది, ఇది సపోర్ట్ కింద తెచ్చుకుంటున్నాను. ఓకే, 21,500. ఓకేనా.
మధ్యలో మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అంటే కాల్ సైడ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది 22,500. 22,500. అందుకే నేను అన్నాను ఈ 10వ తారీఖు వరకు ఆగితే ప్రాపర్ గా అన్ని మళ్ళీ సెట్ అవుతాయి. 22,500 అంటే ఈ లెవెల్. ఓకే, సో నిఫ్టీ 50 అయితే సింపుల్ 22,500, 22,500, 22,000, 21,500. ఓకే, ఇది లెవెల్స్. నా వరకు మీరు ఏమి అనవసరంగా ఏవి చెయ్యొద్దు. ఆల్మోస్ట్ ఇవన్నీ పెద్ద పెద్ద అంటే స్పేస్ ఉన్న ట్రేడ్లే. సో 22,000 నుంచి 22,500 అంటే 500 పాయింట్స్. రేపు ఏమైనా ట్రావెల్ చేస్తుందా? లేదు. సో మోస్ట్లీ ఆల్మోస్ట్ మార్కెట్ విల్ బి ఇన్ రేంజ్ అనుకుంటున్నాను. పైన అయితే 22,500 నుంచి కిందేమో 21,500 ఈ రేంజ్ లో ఉంటది మార్కెట్. దీని పైన దీని కింద అప్పుడు మనం ప్లాన్ చేద్దాం, డిపెండ్స్. బట్ మోస్ట్లీ మార్కెట్ విల్ బి ఇన్ రేంజ్. ఈ రోజు లో బ్రేక్ చేయలేదు, ఈ రోజు హై బ్రేక్ చేయలేదు, కాబట్టి మొత్తానికి రేంజ్ లోనే ఉంటది ఇంకా మార్కెట్. ఓకేనా, అది మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ నార్మల్ గా బ్యాంక్ నిఫ్టీలో ఎవరు పొజిషన్స్ ఉన్నాయంటే కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అదే నిఫ్టీ 50లో ఇక్కడ కూడా కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. బట్ బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 minutes లో ఏమైందో అది ఇంట్రెస్టింగ్. మార్నింగ్ చూడండి, షార్ట్ బిల్డప్, బిగ్ ప్లేయర్ హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో బిగ్ ప్లేయర్ తో దూరే. ఓకే, బిగ్ క్వాంటిటీ దూరిందా. మళ్ళీ లాంగ్ బిల్డప్ జరిగింది కానీ ఓకే ఇది ఒక బిగ్ ప్లేయర్. మళ్ళీ లాంగ్ బిల్డప్ చిన్నోడు, మళ్ళీ షార్ట్ బిల్డప్ జరిగింది బిగ్ ప్లేయర్. సో మార్నింగ్ ఏం జరిగింది? షార్ట్ బిల్డప్ జరిగింది. అదే చెప్పా, సెల్ పొజిషన్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారండి. నిఫ్టీ 50లో కూడా లాస్ట్ 60 minutes లో ఏమైందో చూడండి. నిఫ్టీ 50లో కూడా ఇక షార్ట్ బిల్డప్, మళ్ళీ షార్ట్ కవరింగ్ అంటే చిన్న ప్రాఫిట్ బుకింగ్, మళ్ళీ లాంగ్ బిల్డప్, ఇది పక్కన పడే మళ్ళీ షార్ట్ బిల్డప్. అంటే కంప్లీట్ షార్ట్ బిల్డప్. ఓపెన్ పొజిషన్స్ చూడండి ఎంత పెద్ద ఉన్నాయో. సో ఆ పొజిషన్స్ తీసుకెళ్ళాయి. ఇప్పుడు క్లియర్ కట్ గా ఏం కనిపిస్తుంది? ఫ్యూచర్ లో షార్ట్ బిల్డప్ అయి ఉంది అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి, సెల్ చేసి కూర్చున్నారు. రేపు కూడా మార్కెట్ అదే ఒక డౌన్ సైడ్ ఉంటూనే జోన్ లో ఉంటూ డౌన్ సైడ్ ఉంటూ కిందనే ఉంటది, కానీ పైకి అయితే వెళ్ళిపోదు. ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండొద్దు. షార్ట్ బిల్డప్ పొజిషన్స్ హ్యూజ్ క్వాంటిటీ ఉన్నాయి. ఓకే, అదైతే నేను చెప్తున్నాను డైరెక్ట్ గా. ఓకేనా, నెక్స్ట్ ఈరోజు మన ఆల్గో ఏం పర్ఫార్మ్ చేసింది, నేనేం చేశానో చెప్తారండి. ఆల్గోలో బయింగ్ ఆల్గోస్ టిల్ 10th వరకు మేము రన్ చేయొద్దు అనుకుంటున్నాం. నేను చెప్పేసాను టీమ్ కూడా రన్ చేయొద్దని, రన్ చేయట్లేదు ఎవరు. సో నో ట్రేడ్. ఫిన్ నిఫ్టీ కూడా నో ట్రేడ్. నిన్న నో ట్రేడ్, ఈ రోజు నో ట్రేడ్. ఓకే, 1.2 lakhs సెల్లింగ్ ఆల్గో. ఈ రోజు ఓన్లీ జస్ట్ 12 rupees ఇచ్చింది. ఎర్రర్ వచ్చింది, ఆల్గో ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ప్రీమియం హెవీగా ఉండడం ఆల్గో ఎర్రర్ వచ్చింది అంతే. నెక్స్ట్ 5 lakh ఆల్గో 1,240 rupees ప్రాఫిట్. ఆల్గో ఎర్రర్ వచ్చింది, బట్ మన దగ్గర స్కాల్పింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా, స్కాల్ప్ చేసి ఓన్లీ 2,229 rupees మాత్రమే. జస్ట్ ఒక చిన్న స్కాల్ప్ అలా దూరి ఎగ్జిట్ అయిపోయాను. ప్రీమియం చూసి బాబాయ్ చాలా దారుణం ఉంది ప్రీమియం. అలాంటి దగ్గర ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు 370 దగ్గర కొన్నాను అనుకో, ప్రీమియం 320కి పడిన ప్రీమియం సడన్ గా 250 కూడా పడిపోద్ది. అంత స్పీడ్ పడితే క్యాపిటల్ సాఫా అయిపోద్ది సెకండ్ లో. నాకు తెలుసు ప్రీమియం ఎలా స్పైక్ అవుతుంది. అంతే స్పైక్ మళ్ళీ పైకి కూడా వస్తుందని మళ్ళీ ఒక సెకండ్ వెయిట్ చేశాను. సేమ్ మళ్ళీ కాస్ట్ వచ్చి మళ్ళీ 10 రూపాయలు పెరిగి 15 రూపాయలు పెరిగింది, ఎగ్జిట్ అయిపోయాను. అంత స్పీడ్గా ఉంటది. సో కొద్దిగా జాగ్రత్త. ఈ రోజు జరిగింది అంతే. ఇంక స్వింగ్ ట్రేడింగ్ అయితే ఇంకేం లేదండి. ఓకేనా, అండ్ టెలిగ్రామ్ లో కూడా ఈరోజు ఏం చెప్పాను చూపిస్తానండి. ఈ రోజు ఏం జరిగింది కథనం. ఫస్ట్ మార్నింగ్ చెప్పాను కదా, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందని. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితేనే మార్కెట్ ఇంట్రెస్టింగ్ గా బిహేవ్ చేస్తుంది అని కూడా చెప్పాను. సో డోంట్ బై బీటీఎస్టీ అని చెప్పాను కదా, yesterday వీడియోలో కూడా చెప్పాను. తర్వాత వాయిస్ మెసేజ్ క్లియర్ కట్గా చెప్పాను. ఏం చెప్పాను ఒక్కసారి వెళ్ళి వాయిస్ మెసేజ్ వినండి. ఈ రోజు ఓఐ కూడా పని చేయదు. ఇక్కడ కూడా మెసేజ్ లో కూడా ఏం చెప్పాను చూడండి. ఈ రోజు ఓఐ కూడా పని చెయ్యదు. ఎందుకు పని చేయదు తెలుసా? బికాస్ ఆఫ్ హెవీ వాలటిలిటీ. ఓఐ ఎటు బిల్డప్ చేస్తారు, ఇటు అట పొజిషన్స్ అన్ని తీసి పడేస్తారు. సో ఓఐలో పొజిషన్స్ కనబడవు. అందుకే క్లియర్ కట్ గా అదే చెప్పా, వాయిస్ మెసేజ్ పెట్టా. తర్వాత ఇది ఫిన్ నిఫ్టీది 832 points ఒక్క క్యాండిల్. అదే వాయిస్ మెసేజ్ చెప్పా, 832 points. ఫిన్ నిఫ్టీ వస్తే బ్యాంక్ నిఫ్టీ 50 చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చాయో. సో ఇంత పెద్ద క్యాండిల్ వచ్చాక మార్కెట్ లో ఏమవుతుంది తెలుసా? పానిక్నెస్ వచ్చేస్తుంది. జనాలు భయపడడం స్టార్ట్ అవుతారు. రిటైల్ ట్రేడర్లు ఎగ్జిట్ అవుతారు, బిగ్ ప్లేయర్లు ఎగ్జిట్ అవుతారు. మార్కెట్ షార్ప్ గా పడడం స్టార్ట్ అయిపోతుంటది. లేదంటే హెవీ వాలటిలిటీ
కింద ఆల్రెడీ పొజిషన్స్ ఉన్న వాళ్ళు కొద్ది బై చేస్తారు, పైకి వెళ్తారు, మళ్ళీ షార్ట్ చేస్తారు, ఇలా జరుగుతాయి. సో ఇలాంటి దగ్గర ప్రీమియం చాలా స్పీడ్గా పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. ఇలాంటి దగ్గర అనవసరం బయింగ్ సైడ్ ఉండి మాత్రం లాస్ అయిపోద్దు. అసలు ట్రేడింగ్ చేయొద్దు ఈ రోజు, దయచేసి వదిలేయండి అని కూడా చెప్పాను, రిక్వెస్ట్ చేశాను ఇందులో. అదే జరిగింది. మరి ఎంతమంది నా మాట విని ట్రేడ్ చేశారో లేదో నాకు తెలీదు. అండ్ ఇది మాకు ఈ గ్రూప్ అనమాట, ఇది మా ప్రీమియం గ్రూప్. సో ప్రీమియం గ్రూప్ లో కూడా చూస్తే 4,000 రూపీస్ ఆల్గా ప్రాఫిట్. సో ఇది మార్నింగ్ ఎర్రర్ వచ్చింది అన్నాను కదా, ఎర్రర్ ఇది. మిగతాదంతా ఇంకా అంత కామన్ థింగ్, ఇంకేం లేదన్నమాట. ఓకేనా? సో ఇంకా మీరు ఎవరో టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ A to Z కోర్స్ ఎవరైనా ఆల్గోస్ రన్ చేసుకోవాలి, మా అలాగే మంచిగా ప్రాఫిటబుల్ గా అంటే మంచిగా ఉండాలి, సైకలాజికల్ ఇష్యూస్ వస్తున్నాయి, ఫిజికల్ గా ట్రేడ్ చేస్తూ మీకు అంటే ఆల్గో ట్రేడింగ్ చేయాలి అనుకున్నారు అంటే ఆల్గోస్ లైఫ్ టైం సపోర్ట్ కావాలంటే 700145675 ఈ నెంబర్ కి మెసేజ్ చేస్తే మాకు మా టీం అంజలి అన్న ఆవిడ డీటెయిల్స్ పంపిస్తుంది. ఈ రోజు మెసేజ్ చేసిన వెంటనే రిప్లై రాకపోయినా 1-2 days లో మీకు అయితే రిప్లై వస్తుంది. వచ్చే వరకు హాయ్ అని పెట్టండి, మీరు హాయ్ అని పెడితే రిప్లై అయితే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ థింగ్, ఓన్లీ లిమిటెడ్ సీట్స్ మాత్రం ఉన్నాయి, ఒక 2 or 3 ఉన్నాయి అంతే, 2-3 అనుకుంటా ఉన్నాయి అంతే. సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.